జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా తైవాన్ విషయంలోనే ఇంకోటి లక్షద్వీప్లో మొన్న మధ్యన ఆయన జస్ట్ అలా కుర్చీ వేసుకొని కూర్చొని మాల్డీవ్స్ని ఇరకాటంలో పెట్టేశారు మోదీ గారు. సో ఇప్పుడు లక్షద్వీప్ అక్కడ దాకా ఆపలే, మళ్ళీ ఎయిర్ అండ్ నావల్ బేసెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది భారత ప్రభుత్వం. సో దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? అక్కడ నావల్ బేస్ని లేదా ఎయిర్ బేసెస్ని పెట్టడం దేనికి సంకేతం? లక్షద్వీప్ ఎంత క్రిటికల్ పాయింట్ అనేది ఒకసారి చెప్తారా? మనకు గతంలో అండమాన్స్లో మనకి ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది, యూనిఫైడ్ కమాండ్ ఉంది. దేశం మొత్తంలో ట్రై సర్వీసెస్ 3 దళాలు, త్రివిధ దళాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలగాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒకటే కమాండ్ ఉన్నది. ఏకైక ప్రాంతం అండమాన్స్. థియేటరైజేషన్ అది ముందు నుంచి ఉన్నది. అది నిర్మలా సీతారామన్ గారు ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్, గతంలో ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అండమాన్లో వెళ్ళి ఈ కమాండ్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిడ ఇనాగ్రేట్ చేసి వచ్చారు. రడార్స్ కావచ్చు, మనకి లిసనింగ్ పోస్ట్స్ కావచ్చు, రన్వేస్ పటిష్టం చేయడం కావచ్చు, వీళ్ళకి బేసెస్ కావచ్చు, బంకర్స్ కావచ్చు, మిసైల్ సైలోస్ కావచ్చు, చాలా వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసాం. అక్కడ మనకు మాల్డీవ్స్ మన మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి మనకు పెద్దగా ఇక్కడ సెక్యూరిటీ పరంగా మనకు అంత ఇబ్బంది లేదు. చూద్దాంలే, మనకు గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి చైనా సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే చాలా దూరం రావాలి లక్షద్వీప్ దగ్గర రావాలంటే. కానీ మనం అక్కడ ఆర్మీ ప్రెసెన్స్ ఉంది మనది, నేవీ ప్రెసెన్స్ కూడా ఉన్నది మనది. కానీ పెట్రోలింగ్ బోట్స్, మన కోస్ట్ గార్డ్ ఇటువంటివి ఉండేవి. నేవీ అంత పెద్దగా ప్రెసెన్స్ ఉండేది కాదు. ఎప్పుడైతే మాల్డీవ్స్ క్రమేపీ చైనా హస్తంలో, చైనా దీనిలో వెళ్ళిపోతుందో, కూటమిలోకి వెళుతున్నదో మనకు ప్రమాదం పెరుగుతుంది. 1. 2, మాల్డీవ్స్లో చాలా రాడికలైజేషన్ అయింది. ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ ఒకటే కాదు, అక్కడ చాలా అల్ట్రా రాడికల్ ఇస్లామిక్ జిహాదీస్ మొదలయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి మన దక్షిణ భారతదేశంలో అటాక్స్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మనం చాలా వాటిని ధ్వంసం చేశాం. శ్రీలంకలో జరిగినటువంటి బ్లాస్ట్ కూడా వాళ్ళకి హస్తం మాల్డీవ్స్ నుంచి ఉందని తెలుస్తుంది మనకి. కాబట్టి అక్కడి నుంచి వచ్చే దాని మీద పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మాల్డీవ్స్లో. కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కూడా మనము నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెండింటినీ కూడాను అక్కడ ఒక బేసెస్ పెట్టదలుచుకున్నాం లక్షద్వీప్లో. దాంతో మన భారతదేశం యొక్క సరిహద్దులు బోత్ అంటే పశ్చిమ భాగాన్ని కావచ్చు, ఉత్తరం కావచ్చు, 2 దిశలో కూడా కంప్లీట్ మన కమాండ్ స్ట్రక్చర్స్ మనం పెట్టుకున్నామంటే అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ మన దేశం తట్టు కన్నెత్తి చూడడానికి ఎవరైనా 10 సార్లు ఆలోచించాలి. అందుకని లక్షద్వీప్ మనకు చాలా క్రూషియల్. ఒక మాల్డీవ్సే కాదు, మాల్డీవ్స్ చాలా చిన్న దేశం, దాన్ని ఎప్పుడైనా మనం ఏమైనా చేయొచ్చు. బట్ అటు నుంచి వచ్చేటువంటి ఫర్ ఇన్స్టెన్స్ సొమాలియా పైరేట్స్ మనం చూసాం. మనం ఇరాన్ కొట్టిందా, మరి హౌతీ రెబల్స్ కొట్టారా? పోర్బందర్ దగ్గర వాళ్ళు షిప్ వెళ్తుంటే దాని మీద దాడి చేయగలిగారు వాళ్ళు. అంటే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి అక్కడ మన సెక్యూరిటీ పరమైనది ఒకటి, ప్లస్ ఒక సందేశం మనం చాలామందికి పంపిస్తున్నాము దట్ మేము మా సరిహద్దులకు చాలా సీరియస్గా కాపు కాస్తున్నామని. 2వది, మనకు లక్షద్వీప్ నుంచి ఇండియన్ ఓషన్ సంబంధించిన మిగతా ప్రాంతాలన్నీ గస్తీ తిరగడానికి కానీ వీటికి ఒక అడిషనల్ సెక్యూరిటీ మనం పెట్టుకోబోతున్నాం. మనం అంటే ఇంకో అడిషనల్ మనకు ఎయిర్ అండ్ నేవీ బేస్ రాబోతున్నది. మనం చాలాసార్లు మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాము. భారతదేశం రాబోయే సంవత్సరం, 2-3 సంవత్సరాల లోపల ఈ మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్కి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అవ్వబోతున్నది. ఆల్రెడీ మనం రెడ్ సీలో చూసాం మనం ఏం చేస్తున్నాము. కాబట్టి లక్షద్వీప్ ఐలాండ్లో పెట్టబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాని దృష్ట్యానే చేయడం అనేది జరుగుతున్నది. దీనివల్ల అవుట్ రీచ్ అంటాం కదా, మన సరిహద్దులు దాటి మనం వెళ్ళి యుద్ధం ఏదైనా చేయాలన్నా, యాక్షన్ చేయాలన్నా మన బలగం పెరుగుతుంది. అందుకని చేస్తున్నాము. వెరీ నైస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.